వెల్కమ్ టు మీడియాస్ నేను ప్రసాద్. ప్రస్తుతం మనం కల్వకుర్తి పట్టణంలో ఈ రోజు మన తెలంగాణ సాంస్కృతిక సాధన చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన ఈ రోజు గద్దరన్న విగ్రహావిష్కరణ పూజ కార్యక్రమంలో ఈ రోజు మన ఆవిడ కూతురు వెన్నెల గారు ఉన్నారు. వారి అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. మేడం, ముందుగా మీకు మీటింగ్ నుంచి శుభాకాంక్షలు చెప్తున్నాం. ఏదైతే ఇచ్చిన మాటలు నిలబెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు మీకు తెలంగాణ సాంస్కృతిక సాధన చైర్మన్ గా నియమించారు. ఇప్పటికే తెలంగాణ ఉద్యమంలో చాలా మంది కష్టపడి వాళ్ళు ఇప్పుడు కూడా ఉద్యోగాలు రాక కొన్ని రోడ్ల మీద ఉన్నారు. వాళ్ళకి ఎలా న్యాయం చేసే ఆలోచన విధంగా మీ నిర్ణయాలు ఉండబోతున్నాయి భవిష్యత్తులో? ముందుగా మన తెలంగాణ ప్రభుత్వం శ్రీ రేవంత్ అన్న గారికి, బట్ట విక్రమార్కన్న గారికి, పొన్నం ప్రభాకర్ గారికి, జూపల్లి కృష్ణారావు గారికి, మంత్రివర్గానికి అందరికీ వందనాలు. తెలంగాణ సాధించుకున్నాక కళాకారు మొదటిగా చాలా కళాకారులే ఎటుగాకుండా అయిపోయారు. వాళ్లకు న్యాయం జరగాలని, ఎవరిని ఆ శాఖకు పెడితే న్యాయం జరుగుతుందని, ఒక తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ కళలను, తెలంగాణ ఉద్యమాలను మళ్ళా ప్రజల్లోకి ఎలా తీసుకుపోవాలి అని ఆలోచించి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను చాలా ఆనందపడుతున్నాను. మళ్ళా పల్లె తిరిగి ప్రజల్ని కలిసి మన సంస్కృతిని, మన కళలని, మన ఉద్యమ స్ఫూర్తిని బతికించాలని, అలాగే ఏ విధంగా అయితే తెలంగాణ సంస్కృతి, తెలంగాణ కళలు ఉద్యమానికి ఊపిరి పోసాయో అదే విధంగా రానున్న సమయంలో తెలంగాణ సంస్కృతి శాఖ తరఫు నుంచి తెలంగాణ అభివృద్ధి కోసము నేను ఖచ్చితంగా నిజాయితీతో పనిచేస్తానని మీకు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు మన కల్వకుర్తిలో మన ఎమ్మెల్యే కసిరెడ్డన్న ఆధ్వర్యంలో గద్దర్ విగ్రహ కమిటీ శర్మన్న ఆధ్వర్యంలో, అడ్వకేట్ శర్మన్న గారి ఆధ్వర్యంలో ఇక్కడ గద్దరన్న విగ్రహ ప్రతిష్ట కోసం భూమి పూజ జరిగిందని ఆహ్వానించారు. కల్వకుర్తి ప్రజలందరికీ, కల్వకుర్తి కళాకారులు, మేధావులందరికీ నా వందనాలు. పోరాడి సాధించుకున్న తెలంగాణలోని ఒక ఆట, ఒక పాట, ఒక గజ్జ, ఒక గోషి, ఒక గొంగడి గద్దరన్న జీవిత కాలం ప్రజల కోసం, ప్రజలను చైతన్యవంతులను చేయడానికి ఎంతో కష్టపడ్డారు. వాళ్ళ దగ్గర, మీ నాన్నగారి దగ్గర మీకున్న అనుభవం, మీకున్న ప్రేమ, కొన్ని దశాబ్ద కాలంలో కూడా ఆయన ప్రజల మధ్యనే ఉన్నారు. మీకు ఆ ప్రేమని ఎట్లా మిస్ అయ్యారు, ఎట్లా ఆస్వాదించారు ఉన్న కొన్ని రోజులు? ఆయన చాలా గొప్ప వ్యక్తి. గద్దరన్నని ఒక గొప్ప మానవతావాదిగా చూసాము. ఎటువంటి స్వార్థపూరితమైన ఎటువంటి విషయాలు లేకుండా అందరిని ప్రేమించేవాడు, అందరిని సమానంగా చూసేవాడు. అందరి పిల్లలతో మా కూడా అదే ప్రేమ పంచాడు. మాతో చాలా తక్కువ టైం స్పెండ్ చేశారు. ఆయన ప్రేమను మేము ఎట్లా పొందామంటే, ఇప్పుడు నేను పల్లె తిరుగుతుంటే ప్రజలంతా వచ్చి కన్నీళ్లు పెట్టి నన్ను హత్తుకొని, బిడ్డ తిన్నవా, తినిపోతావా, కొంచెం పడుకో, రెస్ట్ తీసుకో అని ప్రేమ కనిపిస్తుంది. ఆ ప్రేమనే గద్దరన్న ప్రేమ, మా తండ్రి ప్రేమ అనుకుంటున్నాను. కుటుంబాలు రెండు కావచ్చు, కుటుంబం ఎంతనో సమాజం కూడా అంతే అన్న గద్దరన్న ఈ రోజు ప్రజల మధ్యలో ఇంకా ఏమో బ్రతికే ఉన్నాడు. అలాంటి ఒక ఉద్యమకారుడు కావచ్చు, ఒక నౌక అంటే ఈ రోజు ఆయన ఒక నౌకతో పోల్చుకుంటున్నాం అంటే, అలాంటి ఆయన పెద్ద ఆయన కడుపున మీరు జన్మించినందుకు ఇంకా తెలంగాణలో సాధ్యం కాని కొన్ని అమలు కాని విషయాలు చాలా ఉన్నాయి. అదే జానపద కళాకారులు వాళ్ళ కోసం మామూలు లేదు, ఇప్పుడు కూడా వాళ్ళ రోడ్ల మీదనే ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసం మీరు భవిష్యత్తు ఎలాంటి ప్రణాళిక, ఎలాంటి కార్యాచరణ, ఎలాంటి ఆలోచన విధంగా భవిష్యత్తులో ఉండబోతుందని వాళ్ళు ఎదురు చూస్తున్నారు మీ కొరకు? మొదటిగా మన తెలంగాణ, మన రేవంత్ అన్న ఆధ్వర్యంలో మన ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడినాక ఒక్కొక్కటిగా మెల్లిమెల్లిగా అన్ని ఒక సిస్టమేటిక్ ప్రొసీజర్ గా ఒక్కొక్క సమస్య సాల్వ్ చేసుకుంటూ వస్తున్నారు. మనకు కూడా మన ప్రభుత్వం వచ్చినాక ప్రజలందరూ, మేధావులందరూ, జర్నలిస్టులందరూ ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది. 10 ఏళ్ళు పాలనలో అన్ని అప్పులు, కన్నీళ్లు, కష్టాలు, అట్లాని కుట్రలు అన్ని ఇచ్చిపోయిన ప్రభుత్వాన్ని మనం ఒక్కొక్కటి సరి చేసుకుంటూ వస్తున్నాం. అదే భాగంగా గద్దరన్న బిడ్డకు గౌరవించారంటే తెలంగాణ ఉద్యమాలకు, తెలంగాణకు తమ జీవితాలు అర్పించి త్యాగం చేసి కష్టపడ్డ అన్నలు, అక్కలు, మేధావులు, కళాకారులకు న్యాయం జరగాలనే ఒక మంచి ఉద్దేశంతో నన్ను ఇక్కడ పెట్టడం జరిగింది. రానున్న టైంలో ఈ శాఖ బాధ్యతలు తీసుకున్న తర్వాత దాన్ని అర్థం చేసుకొని, అందరినీ కలుపుకొని, సలహాలు తీసుకొని, ఆ సలహాలు, సూచనలన్నీ మన ప్రభుత్వానికి అప్పజెప్పి వాళ్ళని అంగీకరించేలా చేసి న్యాయం చేయడానికి ప్రయత్నిస్తాం. గత ప్రభుత్వం ప్రజా గాయకుడు అయిన గద్దర్ లాంటిది చాలా సార్లు అవమానించింది కదా. ఈ ప్రభుత్వం ఏర్పడి మీకు ఎమ్మెల్యే టికెట్ కూడా అంటే బహుశా అది ఓడిపోయినా కూడా మిమ్మల్ని గుర్తించి ఈ రోజు ఆయన చివరి రోజుల్లో కాంగ్రెస్ కి చాలా దగ్గరగా ఉండి ప్రచారం చేసి రాహుల్ గాంధీ కూడా దగ్గర అప్తున తీసుకొని ఇక్కడెక్కడ అట్లా ఆయన్ని ఓదార్చు ఈయన ప్రేమ చూపించుకున్న ఆ తరుణంలో కూడా మీకు ఇచ్చిన మాట ప్రకారంగా ఈ రోజు కూడా తెలంగాణ శాఖ సారథిగా
సంస్కృతి సారథిగా మీకు ఇలా చైర్మన్ పదవి రావడం అంటే నిజంగా మీరు ఎలా చూస్తారు మేడం? ప్రజాపాలన నిరూపైందని నాకు ఈ అవకాశం వచ్చింది తెలుస్తుంది. భవిష్యత్తులో కళాకారులకు మీరు ఏం చెప్తే ఇచ్చే సందేశం వాళ్ళకి భరోసా ఎలా ఉండబోతుంది? ప్రియమైన అన్నలారా, అక్కలారా, చెల్లెలారా, తమ్ముళ్ళారా, కళలు మనసు నుంచి పుడతాయి. కత్తితోని చంపేసినా సరే కళలు బతికే ఉంటాయి. ఏ కళ అయితే సమాజం కోసం, సమాజం విలువల్ని కాపాడడానికి ముందుకు వస్తుందో ఆ కళ ఎప్పుడూ బతుకుంటుంది. ఏ కళ అయితే మానవ జీవితాని కోసం, ఈ ప్రకృతిని కాపాడుకోవాలని ఉంటుందో ఆ కళలు ఎప్పుడు బతికే ఉంటాయి. ప్రియమైన కళాకారులారా, మరి ఒకసారి అవకాశం వచ్చింది. మనమంతా ఐక్యమై కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, ఆశలకు అతీతంగా ఒక్కటై మన తెలంగాణ సమాజాన్ని పునర్నిర్మించుకుందామని మిమ్మల్ని కోరుతున్నాను. గత ప్రభుత్వాన్ని చూస్తారు, ప్రస్తుతం ప్రభుత్వం చూస్తారు. ఈ ఒక్కదానికి చివరి చెప్పండి మేడం, ప్రస్తుతం ఉన్న 10 నెలలు అవుతుంది ప్రభుత్వం ఏర్పడి, ఎలా ఉంది మేడం? ఇంకా రానున్న టైంలో చూస్తుంటారు, ఒక్కొక్కటిగా మన ప్రభుత్వం మనుషులకు విలువించుకుంటా, మన తెలంగాణ సంస్కృతికి విలువించుకుంటా, మన ఉద్యమాలకు విలువించుకుంటా ఒక్కొక్కటిగా చాలా జాగ్రత్తగా ఇస్తుంది. మనం కూడా చాలా గుర్తుపెట్టుకోవాల్సిన బాధ్యత ఉందంటే అన్ని అప్పుల పాలై 700 కోట్లు అప్పు ఉండి మనకు 40,000 కోట్ల సంవత్సరానికి కడుతున్న సమయంలో అయినా సరే విద్య పరంగా, హెల్త్ పరంగా, స్త్రీలకు సంబంధించిన శాఖ పరంగా అన్ని ఒకటి చేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి రానున్న మనకి ఇంకా టైం ఉంది, మనకి ఇంకా 5 ఏళ్ళు ఉంది. మన ప్రజల నుంచి వాళ్ళ నుంచి వస్తున్న విమర్శలని తప్పకుండా స్వాగతించి దాన్ని ఏ విధంగా విమర్శలు తీసుకొని అందరినీ కలుపుకొని అన్ని వర్గాల వాళ్ళని కలుపుకొని తెలంగాణ పునరుద్ధరించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తాదని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండి. మొత్తానికి గద్దర్ వెన్నెల గారు ఈ రోజు చాలా ఆవేదనతోని, ఆవేశంతోని, బాధతోని, కన్నీటితోని ఈ రోజు మనం మళ్ళీ తెలంగాణ నిర్మించుకోవడానికి ఒక ఆలోచన విధానంతో ఈ రోజు ఇచ్చిన మాట కట్టుబడుతూ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వము తనను మళ్ళీ ఒకసారి ఒక ఎమ్మెల్యే దీపం ఇచ్చిన ఓడిపోయినా కూడా మళ్ళీ నాకు ఇలా తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ గా నన్ను ఇలా నియమించారు. సో అందులో భాగంగానే ఇలా గద్దరన్న ఏదైతే విగ్రహ ఏర్పాటుకు ఆ ఒక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన వెన్నెల గద్దర్ గారితో ఈ రోజు ఇదంటే మీటింగ్ చూస్తున్నాను. మీటింగ్ శ్రీనివాస్ ప్రసాద్ కల్వకుర్తి.